చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా ప్రభువ, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు తండ్రి పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించుకున్నాము. ఇదిగో నాయన, మీ మాటలు చెప్పడానికి నేను ఇక్కడ సిద్ధపడి ఉన్నాను. నా యందు మీరుండి మాట్లాడండి నాయన. మా ఆత్మీయ జీవితాలకి మేము నేర్చుకోవాల్సిన సందర్భాలని మాకు నేర్పించండి. వినగలిగే చెవులు, గ్రహించే మనసును మీ పిల్లలందరికీ అనుగ్రహించండి. మీ ఆత్మ సహాయాన్ని తోడుగా ఉంచి మీ శక్తితో నన్ను నింపి మీ మాటలు నాయన ఉన్నతంగా చెప్పడానికి మీ కృపను అనుగ్రహించమని, మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి ఒకసారి అందరికీ వందనాలమ్మా. కన్నీటి ప్రార్థన. మనం ఇక్కడ నేర్చుకుంటున్న అంశాలన్నీ కూడా మన జీవితాన్ని ఎలా బాగుపరుచుకోవాలో అనేవి నేర్చుకుంటున్నాం. మనం ఏదో వినేసి వెళ్ళిపోవడం వరకు అయితే అవసరం లేదు. ఇది మన జీవితానికి వాటిని మనం తీసుకోవాలి, మన జీవితాన్ని బాగుపరుచుకోవాలి. మన గోల్ ఏంటి అని మనం ఆలోచిస్తే పరలోకం. అక్కడికి వెళ్ళేటట్టుగా ఇదిగో ఈ మాటలు మెడిసిన్లా పనిచేయాలి మీ అందరికీ కూడా. ప్రార్థన అనగానే చాలామంది ప్రార్థనలు చేస్తారు. ఈరోజు క్రైస్తవులు అనేవారు ఎవ్వరు కూడా మాకు ప్రార్థన రాదు అనరు. ఏదో వచ్చో రాకో ప్రార్థన అనేది చేస్తారు. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం అని మనకు తెలుసు, అవునా? దేవునితో మాట్లాడటమేనా ఏమ్మా? దేవునితో మాట్లాడటం. వాక్యం చదవటము అంటే దేవుడు మనతో మాట్లాడటం అని నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయాన్ని మీకు. మరలా ఎందుకు దేవుడు నాతో మాట్లాడాలని అనుకుంటున్నారు అని నేను ఆలోచిస్తే ఇంకా ఏవో మనలో మార్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి ప్రార్థన విషయంలో. ప్రార్థన అనేది దేవునితో మాట్లాడటము అంటే అతను పరలోకమందున్న కన్నతండ్రి అయిన దేవుడు ఈ విశ్వాన్నే సృష్టించి అందులో ఒక మనిషిని ఉంచి ఆ మనిషిని సంరక్షించి పోషిస్తున్న దేవుడు అలాంటి గొప్ప దేవునితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? ఎవరైనా అధికారులు వస్తున్నప్పుడు కాళ్ళు చేతులు గజగజ వణికిపోతూ ఉంటాయి, మనకి చేతులు కట్టుకుంటాం, నోరు తడబడుతూ ఉంటుంది, మాట్లాడలేం, భయపడిపోతూ ఉంటాం. ఎవరైనా ఒక ప్రెసిడెంట్ వస్తున్నా, లేకపోతే ఒక సర్పంచ్ వస్తున్నా, లేదంటే ఒక ముఖ్యమంత్రి వస్తున్నా, ఎవరైనా ఒక ఉన్నతమైన అధికారి వస్తున్నా మనం భయపడిపోతూ ఉంటాం. అంతెందుకు మన కుటుంబాల్లో మరి తండ్రి స్ట్రిక్ట్గా ఉన్నాడు అనుకో, కఠినంగా వ్యవహరిస్తున్నారు అనుకో, తండ్రిని బట్టి కూడా పిల్లలు ఏం చేస్తారో భయపడుతూ ఉంటారు. అలాంటిది మరి మనల్ని పెంచి పోషిస్తున్న దేవునికి మనం ఎంత భయపడాలో చెప్పండి. ఆయనకి భయపడితేనే కదా ఆయనతో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో అనే ఒక జాగ్రత్తను మనం తీసుకుంటాం. ప్రార్థన అనగానే ఎలా పడితే అలా చేసేది కాదు. అసలు చాలా నిర్లక్ష్యమైన వైఖరి అనేది ఉంటుంది. మనకు తెలుసు, ప్రారంభంలో మొన్న 2 వారాల క్రితం ప్రభు బల్ల గురించి మాట్లాడుకున్నాం. అది ఒకనొకప్పుడు మనం నిర్లక్ష్యంగా తీసుకున్నప్పటికీ కూడా దేవుడు దాని విలువేంటో తెలియపరిచారు. కాబట్టి ఇక నుంచి కూడా మనం ఏం చేస్తాం? జాగ్రత్త కలిగి ఉంటాం. బల్ల కార్యక్రమాల్లో జాగ్రత్త కలిగి ఉంటాం. ఈరోజు ప్రార్థన విషయంలో కూడా చాలా జాగ్రత్త కలిగిన వారంగా మనం ఉండాలి. ఒకసారి గతంలో చెప్పినట్టున్నాను మీకు ప్రార్థన ఎలా చేయాలనేది. అయితే ప్రార్థన ఎవరికి చేయాలి? నేను ఇవేమి రెఫరెన్స్లు తీయించను, ఆల్రెడీ చెప్పాను. కాబట్టి కన్నీటి ప్రార్థన అంశం. ప్రార్థన ఎవరికి చేయాలి చెప్పండమ్మా? ఎవరికి చెయ్యాలి? తండ్రికి చెయ్యాలి. ఆయన ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. సింహాసనం మీద పరలోకంలో ఉన్న తండ్రికి మనం విజ్ఞాపన చెయ్యాలి. దేనిని బట్టి చెయ్యాలి అంటే, మన స్థితిగతులు బాగోకపోయినా, మనం దేవుని పట్ల అశ్రద్ధగా ఉంటున్నా, జ్ఞానం మనకి కొదువుగా ఉంటున్నా, లేకపోతే మన పరిస్థితులు అధోగతి పాలవుతున్నా, కానీ ప్రతి విషయాన్ని కూడా మనం దేవునికి మొరపెట్టుకోమని ఆయనే చెప్పారు. అయితే తండ్రికి ప్రార్థన చేసేసి ఆమెను అనేసామనుకో, దేవుడు ప్రార్థన వింటారా? వినరు. మరి ఎవరి ద్వారా అడగాలి? యేసుక్రీస్తు వారి నామములో అడగాలి. ప్రార్థన అంతా చేసిన తర్వాత క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఈ మాట ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే కుమారుని ద్వారా మాట్లాడితేనే దేవుడు ఆ ప్రార్థనను వింటారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనంతటి మనం చేసేసామనుకో,
మనకి రికమెండేషన్ చేయాలి. ఇప్పుడు ఎవరు చేయాలి మధ్యరకంగా? దేవునికి మనకి మధ్యవర్తిగా ఎవరున్నారంటే యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఉన్నారు. అలాంటప్పుడు క్రీస్తు వారి నామంలోనే మనం దేవుణ్ణి అడిగితే క్రీస్తు మన కోసం విజ్ఞాపన చేస్తారు తండ్రికి. నాయనా, ఇదిగో మీ కుమార్తె లేకపోతే మీ కుమారుడు మీకు విజ్ఞాపన చేశారు కదా, వారి ప్రార్థనలో న్యాయం ఉంది, వారి పరిస్థితులు వారి స్థితిగతులు మార్చండి అని క్రీస్తు వారు మనకి సపోర్ట్ చేస్తూ తండ్రితో మాట్లాడుతూ ఉంటారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, బహిరంగంగా ఎప్పుడైనా ప్రార్థన ఇచ్చినప్పుడు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ప్రార్థన ఇచ్చినప్పుడు ఏ అంశాన్ని అయితే ఇస్తున్నామో దాని గురించి మాత్రమే ప్రార్థన చేయాలి. మనం ఇంట్లో 1-2 గంటలు ప్రార్థన చేసుకుంటాం, అది వ్యక్తిగత ప్రార్థన. రోజంతా చేసుకున్న మనల్ని ఎవరో అడిగేవాళ్ళు ఉండరు. ప్రార్థన గురించి ఒక మాట చెప్తాను, గతంలో చెప్పినట్టున్నాను. ఒక ఆయన ప్రార్థన చాలా తీవ్రంగా చేస్తాడనమాట. ప్రార్థన చేయటం మంచిదే, కానీ అందరిలో ఉన్నప్పుడు ఎలా చేయాలి, వ్యక్తిగతంగా మనం ఒక్కరమే ఉంటున్నప్పుడు ఎలా చేయాలి అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. అతను ప్రార్థన చేస్తున్నారు చాలా గంటలు ప్రార్థన చేయటం వలన కళ్ళు మూసుకుంటే ఆటోమేటిక్గా నిద్ర అనేది వస్తుంది. ఎక్కువసేపు మూసుకుంటే కళ్ళు మూసుకున్నారు, ప్రార్థన చేస్తున్నాడు, 1-2 గంటలు అయిపోయింది. 1 గంటకు మొదలుపెట్టిన ఆయన 3 గంటలకు ఆయనకి కల వచ్చేసింది. ఏంటి, ప్రార్థన చేస్తున్న ఆయనే నిద్రలోకి వెళ్ళిపోయాడు. అతను ఏదో ప్రార్థన చేస్తున్నారు అనుకోవటానికి ఉన్నవాళ్ళు కూడా ఆలోచించడం లేదు, ఎందుకంటే వీళ్ళు కూడా నిద్రలోకి వెళ్ళిపోయారు. కలలో మాట్లాడుతున్నాడు అంట మరలా అతను. అప్పుడు మెలకు వచ్చింది అందరికీ. చూసారా? అంటే ఇలాంటి పొరపాట్లు, దేవునితో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు. మరలా ఉదయాన్నే లేస్తాం, మనం ప్రార్థన చేసుకుంటాం కదా, అందరూ చేసుకుంటారు, చేయి చూపించండి. ఉదయాన్నే అందరూ ప్రార్థన చేసుకుంటారు. ఎక్కడి నుండి చేసుకుంటారో, మంచం మీద కూర్చుని ప్రార్థన చేసుకునే వాళ్ళు చేయి చూపించండి. దేవుని సన్నిధిలో ఉన్న ఒప్పుకోవాలి. మనం కిందకి దిగి మోకరించి ప్రార్థన చేసుకుంటాం కదా, కిందకి దిగి మోకరించి ప్రార్థన చేసుకుంటాం కదా, మనకి ఇంకా మగత మత్తు ఉంటుంది, ఇంకా నిద్ర మత్తు వెంటనే పోదు. అప్పుడు మాట్లాడుతూ నేను కూడా అలాగ పరాకుగా ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. అది నాకు వాక్యం సరిగ్గా అర్థం కానప్పుడు, అంటే మాట్లాడుతూ ఏదో ఒక ఆలోచన రావడం, ఆ ఆలోచన మాట్లాడుకోవటం అనేది కూడా జరిగింది. అలాగ ప్రతి ఒక్కరికి కూడా జరుగుతాయి. కాబట్టి ఏం చేస్తారంటే, ఉదయాన్నే లేచి కొన్ని వాటర్తో ఫేస్ వాష్ చేసుకుని చక్కగా మోకరించి ప్రార్థన చేసుకోవాలి. ఎవరైనా ఒక అధికారితో బ్రష్ చేయకోకుండా మనం మాట్లాడగలమమ్మా? మాట్లాడతామా? ఉంటాడా అధికారి అక్కడ? ఉండరు. అలాగని బ్రష్ చేసుకోమని అని నేను చెప్పట్లేదు, కానీ మొత్తు పోతుందని కొంచెం వాటర్తో క్లీన్ చేసుకుని ప్రార్థన చేసుకోవాలి. చాలా జాగ్రత్తలు కొన్ని చిన్నవి కనిపిస్తాయి మనకి, కానీ అవి చేస్తే, అవి పాటిస్తే మనం దేవునికి చాలా విలువనిచ్చిన వారంగా మనం కనిపిస్తూ ఉంటాం. మంచం మీద కూర్చుని ప్రార్థన చేయటం కానీ, లేదంటే పడుకుని కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు చాలామంది. మోకరించలేక, కూర్చోలేక, నిలబడలేక పడుకుని కూడా ప్రార్థనలు చేసుకునే పరిస్థితులు ఉంటాయి. దేవుణ్ణి ఎల్లప్పుడూ స్మరించుకోవచ్చు, కానీ ప్రార్థన అనేసరికి ఒక క్రమశిక్షణ అనేది ఉండాలన్నమాట. ఆ ప్రార్థనలో ఆ క్రమశిక్షణ లేకపోతే దేవునికి మన ప్రార్థన నచ్చదు. ఎంత నిర్లక్ష్యమా! నా బిడ్డ నాతో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడాలి అసలు? ఆయనతో మాట్లాడే పదాలు వేరుగా ఉంటాయి, మనం మాట్లాడుకునే సంభాషణ వేరు, దేవునితో మాట్లాడే సంభాషణ వేరు. ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్ ఇస్తూ దేవునితో మనం మాట్లాడాలి. మన పరిస్థితుల్ని, మన స్థితిగతుల్ని దేవునికి విజ్ఞాపన చేసుకోవాలి. అది క్రీస్తు నామములో విజ్ఞాపన చేయాలి. ఇప్పుడు ప్రభు వాళ్ళ గురించి మీకు ప్రార్థన ఇచ్చాను అనుకో, దాని గురించే చెయ్యాలి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కానుకల నిమిత్తం ప్రార్థన ఇచ్చామనుకో, వాటి నిమిత్తమే చెయ్యాలి. ఏమా? ప్రార్థన ఎక్కువసేపు చేయొచ్చు. ఎప్పుడు చేయాలది అమ్మా? మనం వ్యక్తిగత ప్రార్థనలో ఇంటిలో ఉన్నప్పుడు మనం అందరి కొరకు ప్రార్థన చేయాలి. సంఘాల కొరకు, సంఘాభివృద్ధి కొరకు, దేశ నాయకుల కొరకు, కుటుంబాల కొరకు, ఆరోగ్య పరిస్థితుల కొరకు, ఇలాగా ఎంతసేపు మనం మోకరించి చేసినా తక్కువే అలాంటప్పుడు. కానీ ఒక సమయ పాలన అనేది పాటించాలి సంఘంలో. ఆ సమయాన్ని బట్టి మనకి ఇస్తున్న ప్రార్థనలకి ఒక టైం పెట్టుకుని దాని ప్రకారంగా దేవునితో మాట్లాడుతూ ఉండాలి. అమ్మా, ఇవి చిన్న ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే. ఎప్పటి వరకు నేను సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు
కన్నీటి ప్రార్థన. ప్రార్థన అంటేనే చాలా బలమైనది కదా. చాలామంది ఎవరి పరిస్థితులు బాగోకపోయినా మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది ఏంటి? ప్రార్థన. ప్రార్థన చేయండి, మా అబ్బాయికి బాగాలేదు, లేకపోతే మా అబ్బాయి ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి, లేదంటే మా అమ్మాయి పెళ్లి కొరకు ప్రార్థన చేయండి అని ఏ సందర్భంలోనైనా దేవునికి విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలని అడుగుతూ ఉంటాం మనం. అలాగే ప్రార్థనని ఇంకా బలోపేతం చేయటానికి చాలామంది ప్రార్థనలు ఎలా చేస్తారంటే మొక్కుబడి ప్రార్థనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అవునమ్మా? మొక్కుబడి అంటే చేసామా లేదా అన్నట్టుగా. ఇప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చున్నప్పుడు సన్నిధిలో ప్రార్థన ఎలా చేస్తారో, కొద్దిసేపు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినందుకు వందనాలు నాయనా, మంచి వాక్యాన్ని మాకు వినిపించండి అని ప్రార్థన చేసుకుని కూర్చుంటాం. ఒక మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవునితో ఏ సందర్భంలోనైనా ఎన్ని నిమిషాలు ప్రార్థించినా హృదయపూర్వకమైన మనసుతో తండ్రికి విజ్ఞాపన చేయాలి మనం. అప్పుడే ఆయన మన ప్రార్థనను అంగీకరిస్తారు. ఉదాహరణకి హాస్పిటల్ వార్డ్స్ గురించి తెలుసు కదా మనకి. హాస్పిటల్లో ఓపీ అవుట్ పేషెంట్ది ఒకటి ఉంటుంది ఓపీ, లేదంటే ఎమర్జెన్సీ కేసులు వస్తూ ఉంటాయి. అవుట్ పేషెంట్ అనగా చిన్న చిన్న జ్వరాలు కానీ రొంప, తలపోటు, దగ్గు ఇలాంటివి వస్తున్నప్పుడు ఓపీలో చెక్ చేసి వాళ్ళని ఏం చేస్తారు, వెయిట్ చూస్తారు, బీపీ చెక్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏదో చిన్న మెడిసిన్ ఇచ్చి పంపేస్తారు. అది పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఎమర్జెన్సీ కేసులకి, ఓపీ కేసులకి డాక్టర్ ఉండాల్సిన అవసరం లేదు, నర్సు కూడా ట్రీట్ చేస్తుంది. నర్సు కూడా చేసేయగలదు ట్రీట్మెంట్. ఎమర్జెన్సీ కేసులకు మాత్రం ఎవరు ఉండాలి? డాక్టర్ ఉండాలి కంపల్సరీ. ఎమర్జెన్సీ కేసు అంటే ప్రసవ వేదన నొప్పులు వస్తున్నప్పుడు కానీ, యాక్సిడెంట్ కేసులు వెళ్తున్నప్పుడు కానీ, హార్ట్ స్ట్రోక్లు వస్తున్నప్పుడు కానీ, ఇలాగా ఎమర్జెన్సీ కేసులు ఉంటాయి కదా, అలా వెళ్ళినప్పుడు డాక్టర్ ఖచ్చితంగా ఉండాలి. డాక్టర్ లేకపోతే ఏమవుతాడు పేషెంట్? ప్రాణమే పోయే పరిస్థితి అన్నమాట. అలాగే ప్రార్థన అనేది ఓపీ లాంటిది ఏమ్మా. చిన్న చిన్నవి మనం అడుగుతూ ఉంటాము, అది కావాలా వద్దా అనేది మనం చేసే ప్రార్థన బట్టి ఉంటుంది. హృదయపూర్వకంగా చేస్తున్నామా లేదంటే ఎలా చేస్తున్నామా అనేది మనం ఆలోచించాలి. అలాగే ఎమర్జెన్సీ ప్రార్థన ఉంటుంది. ఎలాంటి ప్రార్థన అది అంటే కన్నీటి ప్రార్థన. చాలామంది ప్రార్థన చేసేసుకుంటారు, వెళ్ళిపోతారు, అయిపోతుంది. కానీ కన్నీరు విడిచి ప్రార్థన చేయటము అంటే అది ఎక్కడి నుంచి రావాలి? కన్నీరు ఎప్పుడైతే తండ్రిని మనకి దగ్గరగా ఊహించుకుంటామో, మన పరిస్థితుల్ని తండ్రికి మనస్పూర్వకంగా చెప్తామో, అప్పుడే కన్నీరు అనేది మన కళ్ళల్లో నుంచి కనిపిస్తూ ఉంటుంది. కన్నీటి ప్రార్థన ఎమర్జెన్సీ కేసు లాంటిది అనమాట. వెంటనే రిజల్ట్ అనేది దొరుకుతుంది. మనం అనుకుంటాము ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ప్రతిఫలం ఇవ్వటం లేదు దేవుడు అనుకుంటాం. కానీ మన వ్యక్తిగత జీవితం ఎలా ఉందో, మనం ఎలాంటి ప్రార్థన చేస్తున్నామో, మనం చేసే ప్రార్థన దేవునికి నచ్చుతుందో లేదో అనేది కూడా మనం ఆలోచించాలి. మరి ఎలాంటి ఆలోచనలు ఉంటాయా? ఎన్ని మాటలు మాట్లాడేసుకుంటాం, బయటకు వచ్చి ఎంతమందిని ద్వేషిస్తూ ఉంటాం, తండ్రిని అడగాల్సినవి అడిగేస్తూ ఉంటాము. మన వ్యక్తిగత జీవితాన్ని బాగు చేసుకోకుండా మనం ఎన్ని ప్రార్థనలు చేసినా ప్రయోజనం లేదు. కన్నీటి ప్రార్థన అనేది హృదయపూర్వకంగా మాట్లాడితేనే వస్తుందన్నమాట. అలాంటి ప్రార్థనలు దేవునికి నచ్చుతాయి. అలాంటి ప్రార్థన వలన ఎలాంటి ప్రతిఫలాలు పొందుకున్నారో మనకు తెలిసిన భక్తులు, కొంతమంది భక్తులను, ఒక 4-5 భక్తుల్ని చూపించి ముగించేస్తాను నేను. ఒక మాట చూడండి, కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా అంటున్నారు. ఎవరు? భక్తుడైన దావీదు గారు. ఎప్పుడు ఈ ప్రార్థనను చేస్తున్నారు దావీదు గారు అని మనం ఆలోచిస్తే, సౌలు మహారాజు దావీదు గారిని చంపాలని తరుముతున్నారు. కొండల్లోనూ గుహల్లోనూ చెట్ల మధ్యను దాక్కుంటున్నారు దావీదు గారు. ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకుని కాపాడుకోవటానికి ఆయన పడిన పాట్లు మామూలుగా లేవు దావీదు గారికి. ఆయన రాజుగా పట్టాభిషేకం పొందినప్పటికీ కూడా సింహాసనం వెంటనే ఎక్కలేదు దావీదు గారు.
ఇన్ని బాధలు పడుతున్నారు, సౌలు చేత తరమబడుతున్నారు, తర్వాత కొండల్లోని గుహల్లోని దాక్కుంటున్నారు. ఈయన సరైన ఆహారం లేదు ఆయనకి, సరైన నిద్ర లేదు ఆయనకి. అలాగా పారిపోతున్న సమయంలో ఇలాంటి పరిస్థితి ఏంటి నాయన అని తండ్రికి మొరపెట్టుకుంటున్నారు దావీదు గారు. కన్నీటి చేత ప్రార్థన చేస్తున్నారట. ఆయన కన్నీరు తండ్రి కవిలలో దాచబడి ఉందట. అందుకే అంటున్నారు చూడండి, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అంటున్నారు. ఎక్కడున్నాయంట? దావీదు గారి కన్నీరు ఎవరి బుడ్డిలో దాచబడి ఉన్నవి? ఒకసారి చెప్పాను మీకు, ఇది క్రైస్తవుని కన్నీటి విలువ ఎంత అన్న సందర్భంలో చెప్పాను. అంటే ఒక విలువైన కన్నీరుని దేవుడు దాచుకుంటాడు అనేది మనం గమనించాలి. దేని పడితే దానికి మనం ప్రార్థనలు చేస్తూ ఏడుస్తూ ఉంటాం, చిన్న చిన్న వాటికి ప్రార్థనలు చేసి ఏడుస్తూ ఉంటాము. అంటే మనం కన్నీరు పెట్టాలి అన్నా, మన ప్రార్థన దేవుడు వినాలి అన్నా అందులో ఒక పరమార్థం అనేది ఉండాలి, ఒక విషయం ఉండాలి. ఏమీ లేకుండా ఏడ్చేస్తూ ఉంటే ఏంటి పరిస్థితి? ఎంత మనం దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఎలాంటి మనసుతో చెయ్యాలి అనేది కూడా మనం ఆలోచించాలి. దావీదు గారు ఆ నరకయాతనలో ఆ పారిపోతూ అక్కడక్కడ దాక్కుంటూ తిండి ఆహారం నిద్ర లేకుండా ఉన్న ఆ సమయంలో తండ్రికి ప్రార్థన చేస్తూ ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి నాయన అని కన్నీటితో ప్రార్థన చేస్తున్నారట. ఆ కన్నీరు దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది, దావీదు గారి కన్నీరు. మనము కూడా చాలామంది ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాం, తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉంటాం. అలా ఏడుస్తున్నప్పుడు మన ఏడుపు నిజమైంది అయితే, మన కన్నీరు విలువైంది అయితే మన కన్నీటిని కూడా దేవుడు తన బుడ్డిలో దాచుకుంటారు. దావీదు గారి కన్నీరుని దేవుడు తన బుడ్డిలో దాచుకున్నారట. తరువాత అతనికి ప్రతిఫలం ఎలా వచ్చిందో తెలుసా? ఎలా వచ్చింది? అప్పటి వరకు పట్టాభిషేకం పొందినా కానీ రాజు స్థానాన్ని, సింహాసనాన్ని దక్కించుకోలేని దావీదు గారు కన్నీటి ప్రార్థన తరువాత ఆయన సింహాసనం ఆయనకి దక్కింది. అంటే ఎమర్జెన్సీ ప్రార్థన అన్నమాట. ఇంకా నేను తట్టుకోలేను ఆయన, నాకు ఇంత బాధలు వచ్చినాయి ఏంటి, ఇలాంటి నరకయాత్ర నేను అనుభవిస్తున్నాను కదా అని కన్నీటితో ఏడుస్తూ రోదిస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆయన కన్నీరుని చూశారు. ఆయన కన్నీటి విలువ దేవునికి తెలుసు కాబట్టి ఆయన బుడ్డిలో ఆ కన్నీటిని దాచుకుని దావీదు గారికి ప్రతిఫలం అనేది ఇవ్వటం జరిగింది. మనము కూడా మంచి మనసుతో ప్రార్థన చేస్తే గనక, కన్నీటితో ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తూ దేవునికి ఇంకా సమీపముగా ఉంటే గనక మన కన్నీరుని ఆయన బుడ్డిలో దాచటమే కాకుండా మన ప్రార్థనకు ప్రతిఫలము కూడా వెంటనే దొరుకుతుంది. ఎలాంటి బాధలు ఉన్నా కానండి, మనుషులతో చెప్పుకుంటే తీరతాయా? బాధలు తీరవు కదా. తీరకపోగా ఎలాంటి ప్రతిఫలము కూడా మనకి రాదు. కానీ దేవునికి విజ్ఞాపన చేస్తే, నేనున్నాను కదమ్మా, నన్ను అడగండి, నేను చూస్తాను, నేను మీకు సహాయం చేస్తాను, మీకు ప్రతిఫలాన్ని ఇస్తానని దేవుడే చెప్పినప్పుడు ఆయన్ని మరిచిపోయి మనుషుల్ని ఆధారం చేసుకుంటే మన ప్రార్థనకి ప్రతిఫలం ఎక్కడొస్తూ ఉంటుంది? దావీదు గారు ప్రార్థన చేశారు, మనుషులతో చెప్పుకోలేదు ఆయన బాధల్ని. కుటుంబానికి దూరం అయిపోయారు, భార్యకు దూరం అయ్యారు, బిడ్డలకి దూరం అయిపోయారు, కుటుంబంలో నుంచి పారిపోతున్నారు. అలాంటప్పుడు నేను కుటుంబంతో సంతోషంగా ఉండవలసింది పోయి ఇలా తరమబడుతున్నాను, గుప్పెట్లో ప్రాణాలను పెట్టుకుని నేను పరుగులు పెడుతున్నాను అని ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీటి విలువ దేవుడు గ్రహించి ఆయన ప్రార్థనకు ప్రతిఫలం అనేది దయచేశారు. అలాగే మరొక స్త్రీ కూడా ఉందండి. కన్నీటి ప్రార్థనతో ఎలాగా ఆమె ప్రతిఫలాన్ని పొందుకుందో మరొక మాటను కూడా చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము, సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు మొదటి అధ్యాయము 9-10 వచనములు. వారు షీలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర ఉన్న ఆసనము మీద కూర్చుని ఉండగా
బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడుస్తుందట. ఎవరు? ఈమెకి ఏం అవసరం? ఏడ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? కన్నీటి ప్రార్థన ఎందుకు చేస్తున్నారు హన్నా గారు అని మనం ఆలోచిస్తే, ఆమె గుడ్రాలుగా ఉన్నప్పటికీ బిడ్డలు కావాల్సిన పరిస్థితి వచ్చింది ఆమెకి. దేవుణ్ణి అడుగుతుంది. ఎవరికి? మనుషులతోని చెప్పుకోవటం లేదు, భర్త దగ్గర చెప్పుకోవటం లేదు, తల్లిదండ్రుల దగ్గర చెప్పుకోవటం లేదు. కానీ ఒక మందిరానికి వచ్చి ఆ మందిరంలో కన్నీటి చేత ప్రార్థన చేస్తూ దేవుణ్ణి వేడుకుంటుంది. ఆమెకి తెలుసు, నేను తండ్రిని వేడుకుంటేనే నాకు ప్రతిఫలం వస్తుంది అన్న సంగతి హన్నా గారికి తెలుసు. ఎవరెవరికో చెప్పుకుంటే నా సమస్య తీరేది కాదు, దేవునికి విజ్ఞాపన చేస్తేనే నా సమస్య అనేది తీరుతుంది. ఆమె కోరికలో ఒక నిస్వార్థమైన ఆలోచన ఉంది. ఏంటి ఆ ఆలోచన అంటే, మరి ఆమె గర్భవాసాన పుట్టిన వారు ఒక గొప్ప సేవకుడుగా అవ్వాలి అన్న ఆలోచన హన్నా గారికి ఉంది. అందుకనే ఎలా ఏడుస్తుందట ఆమె? 10వ వచనం, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడుస్తుందట. మనము కూడా వెళ్తాం ప్రార్థనలకు, అవునా? ప్రార్థనలకు ఎప్పుడు వెళ్తాం? ఆదివారం ఉదయం వెళ్తాం. చర్చికి ఎలా అయితే తాళం వేసేస్తారో మనం బయటకు రాగానే మన హృదయానికి కూడా అలాగే తాళం వేసేస్తాం. దేవుని మాట వెళ్ళనేమో ఇంకా మరలా ఆదివారం వరకు. మరలా ఆదివారం చర్చిలో తాళం ఎప్పుడైతే తీస్తారో అలాగే మన హృదయాన్ని కూడా అప్పుడే తెరుస్తాం. అప్పటి వరకు ఎన్ని దేవుని మాటలు ఎక్కుతున్నా కానీ అవి బుల్లెట్ ప్రూఫ్కి తగిలి కింద పడిపోయినట్టుగానే ఉంటుంది. అలాగే ఇక్కడ దేవుని సన్నిధిలో ఏడ్చి అక్కడ ప్రార్థిస్తే దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తారు అని నమ్మారు హన్నా గారు. మనము ఆదివారం ఒక్కరోజే కాదు, దేవుని సన్నిధి అనగానే ఎంత ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటుంది. ఏదో ఒక రోజు వారంలో మనం వెళ్ళి ప్రార్థన చేస్తూ మన విజ్ఞాపనని తెలియపరుస్తూ మనకున్న బాధల్ని దేవునితో పంచుకుంటూ మనం ఏడుస్తూ కన్నీటితో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వెంటనే ప్రతిఫలం అనేది మనకి దక్కుతుంది. మనం దేవుణ్ణి అడిగే ముందు మనం ఎలా ఉంటున్నామో అనేది కూడా తెలియాలి. హన్నా గారు ఒక ప్రవక్తిగా ఉన్నారు, ఒక గొప్ప తల్లి ఈమె. హన్నా గారు కుమారుణ్ణి పెంచే ఆ పద్ధతి, ఆమె నిజంగా దేవునికి ఇచ్చిన మాటను బట్టి మరి ఆమె గర్భవాసాన్ని పుట్టిన సమూయేలు గారిని షీలోహు మందిరంలో పాలు విడిచిన మరుక్షణమే విడిచిపెట్టినట్లుగా మనకు కనిపిస్తుంది. అంటే దేవునికి మాట ఇచ్చిందంటే ఆ మాట ప్రకారంగా చేస్తుంది. నాయన ఏదో మాట ఇచ్చేసాను కానీ కుమారులు ఇప్పటి వరకు లేరు కదా, ఏదో ఒక కుమారుని నాకు ఇచ్చారు, ఈ కుమారుని నాతో ఉంచుకుంటాను, మరొక బిడ్డని ఇస్తే నీ సన్నిధికి అప్పగిస్తాను అనుకోలేదామె. ఆ ఇచ్చిన ఒక్క బిడ్డను మందిరానికి అప్పగించుకుంది అంటే ఆమె ప్రార్థనలో న్యాయం కనిపించింది దేవునికి. కన్నీటి ప్రార్థన, బహు దుఃఖం కలిగి ఉందట. భర్తకి కూడా చెప్పుకోవటం లేదు తన బాధని, దేవునితో పంచుకోవాలనుకుందో చూడండి. దేవునితో మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే దేవుడే జ్ఞాపకం వస్తూ ఉంటారు. అదే సుఖంలో ఎవరు గుర్తు వస్తారు మనకి ఎంజాయ్ ఏది కొనాలి, ఏది తీసుకోవాలి, ఎలా ఎంజాయ్ చేయాలి, లోక విషయాలు ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాయి మనకి. కానీ మనకి గుర్తు రావాల్సింది సంతోషంలో ఉన్న గ్రూప్లో ఉన్న దేవుడే మనకి జ్ఞాపకం రావాలి. మరొక వ్యక్తిని కూడా చూద్దాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనం చూడండి. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు చాలమ్మా ఏమంటున్నారు ఇక్కడ, హిజ్కియాకి మరణకరమైన ఒక రోగం వచ్చిందట. ఆ మరణకరమైన రోగంలో అతను ఏదో అతనికి ఉన్న ఆస్తితో ఏదో చేయించుకోవాలనుకోవటం లేదు. వెంటనే ఆ మరణకరమైన రోగములో అతను చనిపోతాడు అని తెలియగానే కన్నీళ్లు విడుస్తున్నారట. ఆ కన్నీరు దేవుని సన్నిధికి వెళ్ళిపోయిందంట. హిజ్కియా గారి కన్నీరు చూసారా, ఎవరిని దేవుడు విడిచిపెట్టడు.
వాళ్ళ భక్తులు కదా, మనం ఏపాటి వారమని మనం అనుకోవచ్చు. మనం భక్తులుగా ఉండే అవకాశం దేవుడు మనకి ఇవ్వటం లేదా? ఆయన భక్తులుగా, ఆయన విశ్వాసులుగా, ఒక క్రైస్తవులుగా ఉండే అవకాశం దేవుడు మనకి ఇస్తున్నప్పుడు మనకొచ్చిన బాధలను బట్టి మనం ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. మనకున్న పరిస్థితులను బట్టి ఈరోజు ఆయన్ని అడుగుతున్నాము కాబట్టి ఏదో ఒక సమస్య మన నుండి తొలగిపోతుంది కాబట్టి మనం సంతోషంగా ఉండగలుగుతున్నాము. ఇక్కడ హిజ్కియా గారు కూడా యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నేను యథార్థంగా నడుచుకున్నాను, సత్యముతో నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు కదా నాయన, నీ సన్నిధిలో ఎంత యథార్థవంతుడుగా నీతిమంతుడుగా ఉన్నానో మీకు తెలుసు కదా, కానీ నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించి తినో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆయన అని తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు కన్నీరు విడుస్తూ హిజ్కియా గారు. అంటే కన్నీటితో ఆయన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నారు. అంటే ఎంత గొప్పగా బ్రతకకపోతే హిజ్కియా జ్ఞాపకం చేసుకోమంటారు దేవుణ్ణి? గొప్పగా బ్రతికారు కదా. ఎలా బ్రతికారంట? యథార్థ హృదయంతో బ్రతికారంట, సత్యముతో బ్రతికారట, ఇంకా దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతికారట. ఇలా బ్రతికిన తరువాత ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోనాయనా అని హిజ్కియా గారు అడగటంతో ఆయన కన్నీరు కూడా దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. అందుకే అంటున్నారు కింద, హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా. దేవునికి ప్రార్థన చేయగానే దేవుడు ప్రతిఫలం వెంటనే ఇచ్చారా? వెంటనే. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొందుకున్నారు. 15 సంవత్సరాలు అంటే మాటల రేపో మాపో చచ్చిపోతున్న వాడికి ఇంకో 15 సంవత్సరాల ఆయుష్కాలం అంటే ఎంత పండగలా ఉంటుంది. చచ్చిపోతాము అనుకున్న నాకు దేవుడు ఆయుష్ని ఇచ్చారు అని ఆనందపడిపోతూ ఉంటాం మనం. కన్నీటితో ప్రార్థన చేస్తే ప్రతిఫలం అనేది వెంటనే వస్తుంది అని ఈ భక్తులను బట్టి మనకి అర్థం కావాలి. మరొక వ్యక్తి కూడా ఉన్నారు, పౌలు గారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాము. నేను ఎక్కువగా చెప్పలేకపోతున్నాను, త్వరగా ముగించేస్తాను. కొరింథీయులకు వ్రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మీకు దుఃఖము కలగవలెనని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలెనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసితిని. పరిచర్య విషయంలో మరి పౌలు గారు పరిచర్య చేసే విషయంలో మీరు ఖచ్చితంగా ఎలా ఉండాలని చెప్తున్నారు? దుఃఖము కలగవలనని కాదు కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకోవాలి. నిండు శ్రమతో మనోవేదనతో ఎంతో కన్నీరు విడుస్తున్నాను. పౌలు గారికి ఏం అవసరం చెప్పండి? అందరూ కూడా దేవుని ప్రేమలో ఉండాలని, దేవుని గురించి తెలుసుకోవాలని, దేవుణ్ణి ఇష్టపడాలని, ఆయన యందు విశ్వాసం ఉంచాలి అని కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తున్నారు అట పౌలు గారు. మరి ఆయన కొరకు చేసిన వారి కన్నీరుని కదా ఆయన బుడ్డిలో దాచుకునేది. పౌలు గారి కన్నీరు దేవుని సన్నిధికి వెళ్ళింది. మన కన్నీరు ఎప్పుడైనా వెళ్ళిందని చెక్ చేసుకున్నామమ్మ? మనము కూడా చాలా సందర్భాల్లో ప్రార్థన చేస్తూ ఉంటాం. వెళ్తుంది, ఖచ్చితంగా వెళ్తుంది. ఎప్పుడు వెళ్తుంది? ఎప్పుడైతే నిస్వార్థమైన మనసుతో ప్రార్థన చేస్తారో అప్పుడు మన కన్నీరు ఖచ్చితంగా ఆయన సన్నిధికి చేరుతుంది, ప్రతిఫలం వెంటనే వస్తుంది. గమనించాలి. మీకు ఒక అద్భుతం చెప్తానండి. నిన్నటి దినాన్న ఇంట్లో అసలు డబ్బులు లేవండి, ఖచ్చితంగా 25,000 రూపాయలు కట్టాలి ఈఎంఐ. ఆ చెక్ బౌన్స్ అయిపోయిందంటే మరలా వడ్డీల మీద వడ్డీలు పడిపోతూ ఉంటుంది. అయితే దేవుడు చేసిన అద్భుతాలు నిజంగా మనకి మన హృదయానికి అసలు గోచరం కావు. అసలు అలాంటి అద్భుతం. ఒక 15,000 రూపాయలు అవి ఇవి పోగేసి 15,000 రూపాయలు ఉన్నాయి చేతిలో. 10,000 కావాలి. అలాగా నేను ఎవరిని అడగలేను అంటున్నారు పాస్టర్ గారు. ఈలోపు ఏసీ చిన్న కంప్లైంట్ ఉందని జనరల్ అది వారంటీ కార్డు తీసి దగ్గర పెట్టుకొని మా కస్టమర్ కాల్ చేస్తాడని ఒక ఆయన కాల్ చేశాడు. చేస్తే సరే అనేసి నేను డస్క్లో నుంచి ఆ కార్డ్స్ తీసాను. చాలా కార్డ్స్ ఉన్నాయని బెడ్ మీద పెట్టేసి ఆ కార్డు తీసాను ఒకటి. ఈలోపు పాస్టర్ గారు కార్డ్స్ చూస్తుంటే అందులో ఒక దాంట్లో 10,000 కనిపించాయండి. మాకు తెలియదు అందులో డబ్బులు ఉన్నట్టు.
10,000 కనిపించగానే చాలా ఆనందం అనిపించిందండి. నిజంగా దేవుడే కదా ఇచ్చారు. మరి ఆ డబ్బులు మనం మర్చిపోయాం. మనకు అవసరానికి దేవుడు అలా చూపించినప్పుడు అవి ముందుగానే ఉన్నాయని తెలిస్తే ఏదో ఒక రకంగా అవి ఖర్చు అయిపోతాయి. కానీ ఆయన అద్భుతం చూసారు. మేము అడుగుతున్నాం, నాయన ఇలాగ ఇంత కావాలి మాకు, కానీ లేవు, ఎవరిని అడుగుతాము, ఏదో ఒక మార్గం చూపించండి అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము. నిజంగా ఎంత ఎలర్ట్ అయిపోయారండి దేవుడు అనిపించింది నిజంగా. మళ్ళీ ఎంతో కాదు, మేము ఎంత అయితే అడిగామో అంతా బైబిల్ ముందు పెట్టి చెప్తున్నానండి. మీరు పాస్టర్ గారిని కూడా అడగండి కావాలంటే. 10,000 రూపాయలు కవర్లో ఉంటే ఎంత విచిత్రం అని ఆశ్చర్యపోయాం నిజంగా మేము. ఒకనొక ఇంతకు ముందు సందర్భంలో కూడా అలాగే జరిగింది. 38,000 రూపాయలు కనిపించాయి. అంటే దేవుడు చేసే అద్భుతాలు ఎంత గొప్పగా ఉంటాయి. మనం అనుకుంటాం, మేము ఎన్నిసార్లు ప్రార్థన చేసినా దేవుడు వినటం లేదు అనుకుంటాం. మన ప్రవర్తన బాగుగా లేనప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తారు చెప్పండి? మనం మంచిగా ఉండి అడిగితేనే కదా ఆయన ప్రతిఫలం ఇచ్చేది మనకి. ఇలా ఆలోచన లేకుండా ఏది పడితే అది అడిగేద్దాం, దేవుడు ఇస్తారు లేదంటే లేదు అని టేక్ ఇట్ ఈజీగా ప్రార్థనలు చేస్తూ ఉంటే దేవుడు ఖాళీగా కూర్చుంటారు అనుకుంటున్నారా మన ప్రార్థనలు వినటానికి? మన ప్రార్థనలో నీతి, న్యాయము, విశ్వాసము, యథార్థత ఇవన్నీ ఉంటేనే మనకు ప్రతిఫలం అనేది వెంటనే వస్తుంది అని మర్చిపోవద్దు. యేసుక్రీస్తు వారు కూడా దేవునికి ఎలాంటి దుఃఖంలో ఉండి ప్రార్థన చేశారో ఈ మాట చూసుకుని ముగించుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 37-38 వచనాలు. పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. చాలమ్మా, చచ్చిపోయే అంత దుఃఖము యేసుక్రీస్తు వారికి వచ్చిందట. ఎందుకు ఆ దుఃఖం? గెత్సేమనే తోటలో క్రీస్తు వారు శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. శిలువ మరణం అంటే మాటలా అండి? జరగబోయే ప్రమాదం మనకి ముందే తెలిసిపోయినప్పుడు ఎలా వణికిపోతాం మనం ఆలోచించండి. ఎంత గజగజ వణికిపోతాం మనం. అలాంటి భయంకరమైన పరిస్థితి క్రీస్తు వారు ఎదుర్కోబోతున్నారు. అలాంటి సమయంలో కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు, బహు దుఃఖములో ఉండి ప్రార్థన చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు గెత్సేమనే తోటలో ఉండి గెత్సేమనే తోటలోకి వెళ్ళిపోయారు. ఆయన ఎవ్వరికి చెప్పుకున్న ఆయన బాధలు తీరవు. రాతివేతంత దూరం వెళ్ళిపోయి శిష్యుల దగ్గర నుంచి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. నిజంగా ఎలా ప్రార్థన చేస్తుంటారు ఆయన? ఎలాంటి దుఃఖాన్ని ఆయన ఎదుర్కోవలసి వచ్చింది, ఎలాంటి వేదనను క్రీస్తు వారు ఎదుర్కోవలసి వచ్చిందో మనం ఆలోచించండి ఒకసారి. ఎంత బాధల్లో ఉండి ప్రార్థన చేస్తున్నారు క్రీస్తు వారు. ఎందుకు అనుకుంటున్నారు? బాధను తప్పించమనా క్రీస్తు వారు ప్రార్థించేది? ఆ బాధను తట్టుకునే ఒక శక్తి నాకు కావాలి నాయనా అని ప్రార్థన చేస్తున్నారు. ఆయన ప్రార్థనలో ఎంత న్యాయం ఉందో చూడండి. క్రీస్తు వారి ప్రార్థనలో ఎంత యథార్థత ఉందో చూడండి. అలాంటి యథార్థమైన ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుంది. ఆయన కన్నీరు ఆయన సన్నిధికి వెళుతుంది. ఆయనకు ప్రతిఫలంగా దేవుడు ఏమిచ్చారు? యేసుక్రీస్తు వారి మరణానికి ప్రతిఫలంగా ఆయన ఇచ్చిందేంటో తెలుసా? పరలోకం అనే గొప్ప బహుమానాన్ని క్రీస్తు వారు పొందుకున్నారు. మనలాంటి ఆకారంతో భూమి మీద బ్రతికి. మనకి కూడా చాలామంది అనుకుంటాం, ఎవరి కొరకు ఎలా ప్రార్థన చేయాలి? మనం పరిచర్య కొరకు కన్నీటి ప్రార్థన చేయాలి, సంఘ అభివృద్ధి కొరకు కన్నీటి ప్రార్థన, దేశ అభివృద్ధి కొరకు కన్నీటి ప్రార్థన. ఇవన్నీ మనం అనుకుంటాం, నాకు ఏ బాధ సాధ లేదండి, నేను ప్రార్థన చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు అంటే కనీసం కృతజ్ఞత ప్రార్థనైనా మనం చెయ్యాలి. మనకి ఏ అవసరం లేదు. దేవుడు అన్నీ ఆయనే ఇస్తున్నప్పుడు ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. ఆ కృతజ్ఞతతో ఆయనకు ప్రార్థన చేయాలి కదా. అలా చేయకుండా మనం ఉంటున్నాము అంటే మన ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు. దానికి ఎవరు ఉత్తరవాదులు చెప్పండి? ఎల్లప్పుడూ కూడా మనల్ని బ్రతికిస్తున్న దేవునికి కృతజ్ఞత కలిగిన వారముగా మనం ఉండాలి. స్థితిగతులు అనేవి ఎప్పుడూ ఒకేలా ఉండవు.
పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి. దేవుణ్ణి అడగాలి, మనం అడగాలి, కన్నీటి చేత రోదిస్తూ అడగాలి. దేవునికి సమీపంగా వెళ్ళిపోవాలి. నాయన, ఇదిగో నాలో ఏమన్నా లోపాలు ఉన్నాయా, నాలో ఏమన్నా పాపం ఉందా, వాటిని నేను తీసివేసుకుంటాను, నాకు ఈ న్యాయం చేయండి తండ్రి, నా పరిస్థితిని చక్కబెట్టండి, నేను తట్టుకోలేకపోతున్నానని దేవుని పట్ల పరిపూర్ణమైన మనసుతో ఆయన్ని అడిగితే ఖచ్చితంగా సమాధానం అనేది మనకి దొరుకుతుంది. అంతేగాని నిర్లక్ష్య వైఖరి దేవుని దగ్గర మనం చూపిస్తే కనుక మన ప్రార్థనకు ప్రతిఫలం అనేది ఉండదు. మన కృషి, మన శ్రమ, మన పట్టుదల ఆయన పని పట్ల ఉండాలి. ఆ ప్రతిఫలం దేవునికి విడిచిపెట్టాలి. తద్వారా మనము దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకటం వలన, ఉన్నతంగా ఆయనకి సమీపముగా ఉండటం వలన, ఆయనకి కన్నీటితో ప్రార్థన చేయటం వలన, మన పరిస్థితులన్నీ కూడా దేవునికి తెలియపరచటం వలన మనకి దేవుడిచ్చే బహుమానం ఏంటో తెలుసా? పరలోకం. అంతకంటే ముందు మన స్థితిగతుల్ని కూడా దేవుడు చక్కబెడతారు అని మనం మర్చిపోకూడదు. ఎప్పుడో పూర్వకాలం ఉన్నట్టు ఇప్పుడు లేం కదా. 1-2 జతలు ఉండేవి బట్టలు, ఒక 4-5 జతలతో సంవత్సరం అంతా అవే బట్టలతో ఉండేవారు. అలాంటిది ఈరోజు రోజుకు ఒక కొత్త బట్టలు వేసుకుని తిరుగుతున్నారు అంటే ఎంత గొప్ప స్థితికి ఇందులో చూసుకుంటాం. మన ఎత్తు మనం ఎక్కువగా హైలైట్ అయిపోతున్నాం, మనం ముందుకు వెళ్ళిపోతున్నాము, ఇంకా అభివృద్ధి చెందుతున్నామని లోకానుసారమైన విషయాలలో కాదు మనం తీసుకోవటం. అభివృద్ధి అనేది దేవుని పనిలో ఉండాలి. అభివృద్ధి అనేది మన ప్రార్థనను ఇంకా హెచ్చుగా మనం దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి. అది ఎప్పుడు అంటే వ్యక్తిగతమైన ప్రార్థన, 4 గోడల మధ్యలో తండ్రికి విజ్ఞాపన చేస్తూ, తండ్రికి సమీపంగా ఉంటూ, కన్నీటి ద్వారా మనం ప్రార్థన చేస్తూ మంచి మనసుతో దేవుణ్ణి అడిగితే మనకు ప్రతిఫలం అనేది దొరుకుతుంది. కాబట్టి కన్నీటి ప్రార్థన చాలా విలువైనది. మన మంచి మనసుతో ప్రార్థన చేస్తే మన కన్నీరు ఆయన బుడ్డిలో ఉంచబడుతుంది. ఒక దావీదు గారు కన్నీరు ఆయన బుడ్డిలో ఉంచబడింది. ఒక హన్నా గారు దుఃఖాక్రాంతురాలుగా కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసింది, ప్రతిఫలం ఇచ్చారు. అలాంటి ఆమె కన్నీరుని దేవుడు దాచుకుంటారు, విలువైన కన్నీరు అది. అలాగే ఒక హిజ్కియా మరణమైపోతున్నారు, యథార్థ హృదయంతో ఉన్న ఆయన దేవుణ్ణి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమనగానే వెంటనే ప్రతిఫలం 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు వారికి తిరిగి ఇచ్చారు. అలాగే ఒక పౌలు గారు ఆయన ప్రార్థనను బట్టి, ఆయన కన్నీటి ప్రార్థనను బట్టి పరలోకాన్ని బహుమానంగా పౌలు గారికి ఇవ్వటం అనేది జరిగింది. యేసుక్రీస్తు వారికి కూడా అదే విధంగా వచ్చింది. అంటే ఎంత విలువైన ప్రార్థనలో వారివి. అలాంటి విలువగల ప్రార్థనలు మనము కూడా చేస్తే ప్రతిఫలం అనేది వెంటనే దొరుకుతుంది. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మీ అందరి హృదయాల్లో భద్రపరచుకోండి. మరి చిన్న ప్రార్థనతో ముగించుకుని, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. కొన్ని మాటలు నాయన కన్నీటి ప్రార్థన చేత తండ్రి ఎలాంటి ప్రతిఫలాలు పొందుకున్నారో భక్తులు కొన్ని మాటలు మాకు తెలియపరిచారు నాయన. ఇదిగో మీ పిల్లలందరినీ దీవించండి నాయన. మేము చేసే ప్రార్థనలో తండ్రి యథార్థమైన హృదయముతో మిమ్మల్ని అడగటానికి, మా స్థితిగతులను మేము మార్చుకోవటానికి తండ్రి, మా ప్రార్థనలో, మా వ్యక్తిగత ప్రార్థనలో తండ్రి మీకు విజ్ఞాపన చేయడానికి తండ్రి మంచి మనసుతో మిమ్మల్ని అడగడానికి మీ కృపను అనుగ్రహించండి. మంచి మనసు తండ్రి, హృదయపూర్వకంగా తండ్రి మిమ్మల్ని అడగడానికి మీ కృపను అనుగ్రహించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి నాయన. తండ్రి విన్న మాటల్ని మేము విడిచిపెట్టకుండా మా అందరి హృదయాల్లో భద్రం చేసుకుని మీకు ఇష్టమైన పిల్లలుగా మేము బ్రతికే ధన్యతను ప్రసాదించమని, ఇంకా జరగబోయే కార్యక్రమం అంతట్లో మీకు మహిమార్థమై జరిపించమని యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.